శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. సో నమస్తే, నేను మీ పావని. ఇమ్మడి రవి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగుతుంది. ఇమ్మడి రవి అరెస్ట్ పైన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, నమస్తే. హాయ్. సో మనం చూసుకున్నట్లయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, ఐబొమ్మ ఇమ్మడి రవి. సో దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అది మంచి పని చేశారు పోలీసులు, ఎందుకంటే అలాంటి వాడు దొరకాల్సిందే. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు ఒక మూవీ మీద అప్రాక్సిమేట్లీ 700 పీపుల్ వర్క్ చేస్తారు, సెట్ డిజైనింగ్ వగేరా వగేరా వగేరా. ఒక రకంగా 5-6 డిపార్ట్మెంట్స్ స్పెసిఫిక్గా చెప్పలేము, ఒక 10 to 15 డిపార్ట్మెంట్స్ అని వస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ పొట్టగొట్టినట్టే కదా, వాళ్ళందరి ఫ్యామిలీస్ని రోడ్ మీద వేసినట్టే కదా ఇండైరెక్ట్గా. సో అలాంటి వాడు దొరకాల్సిందే. ఐ థింక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ రైట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. కానీ అందరూ ఏమంటున్నారంటే మేము టికెట్ రేట్స్ పెంచడం వల్లనే ఇలాంటి పైరసీ మూవీస్ చూస్తున్నాం, ఒకవేళ టికెట్ రేట్స్ అనేది తగ్గిస్తే ఇలాంటి వెబ్సైట్లు, ఇల్లీగల్ వెబ్సైట్ చూడం కదా అని చాలామంది అంటున్నారు సామాన్య ప్రజలకు. ఇప్పుడు ఒక కుటుంబం వెళ్ళాలంటే అట్లీస్ట్ 1200 కావాల్సిందే ఈ జనరేషన్లో. దానిపై మీ ఒపీనియన్? 1 వీక్ కూర్చోండి, 1 వీక్ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 1 వీకే కదా రేట్లు ఉండేవి. 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా రేట్లు తగ్గిస్తున్నారు. పెట్టిన బడ్జెట్ రికవరీ చేసుకోవడం కోసం ప్రొడ్యూసర్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అంటారు గ్లోబల్ సినిమాకి వెళ్ళాలి, గ్లోబల్గా వెళ్ళాలి, మన తెలుగు వెళ్ళాలి, మన ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్ వెళ్ళాలి. మళ్ళీ బడ్జెట్ అంతా పెట్టాలి కదండి, దాంట్లో మనం ఏం చేయలేం. పెట్టిన బడ్జెట్ రికవర్ అవ్వాలి. సో ఇట్స్ మేక్ సమ్ సెన్స్. కానీ ఇప్పుడు 1500 అట్లా కాకుండా కొంచెం టికెట్ రేట్స్ తగ్గిస్తే బెటర్ అంటారా? ఎందుకంటే నార్మల్ పీపుల్స్ వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు, కానీ మొదటి రోజు వెళ్ళాలంటే అట్లీస్ట్ 1500-1000 కావాలి. అలాంటి వాళ్ళ కోసమైనా అలా నేను లేదు. ఇప్పుడు ఎవరైనా వెళ్తారు, ఫ్యామిలీస్ ఇప్పుడు ఫ్యామిలీస్ అనేది 1 వీక్ తర్వాత వెళ్తారు. 1 వీక్ మాత్రమే మనకు టికెట్ హైక్స్ అనేవి ఉంటాయి. మోరోవర్ ఇప్పుడు చాలా వరకు కమిషన్ రేట్స్ మీద జరుగుతుంది. అండ్ హీరోలు వాళ్ళ మార్కెట్ డే బై డే మార్కెట్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది. సో దానికి తగ్గట్టు ప్రమోషన్స్, ఒకప్పుడు అంటే ప్రమోషన్స్ లేకపోయి జస్ట్ హీరో సినిమా రిలీజ్ అయింది డేట్ అనౌన్స్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ వగేరా వగేరా. ఒకప్పుడు ఏంటంటే రివ్యూస్ ఉండేవి కాదు, ఇప్పుడు రివ్యూ ఛానల్స్ ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ రివ్యూ పెట్టేస్తున్నాడు. సో అది కూడా కొంచెం సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదండి. సో దాన్ని కూడా మనం కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ప్రొడ్యూసర్లు అయితే తప్పు, ప్రొడ్యూసర్ అలా పెంచితే మేము ఇలా చూస్తాము అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ తప్పు ఉంది, మన సైడ్ తప్పు ఉంది. వాళ్ళు అలా పెంచడం తప్పే, మనం అలా చూడడం కూడా తప్పే. కానీ మనది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా మీద ఎంతమంది ఆధారపడుతున్నారో తెలుసు. ఎన్నో వందల కుటుంబాలు దాని మీద ఉన్నాయి. ఇప్పుడు మన ఈ ఫిలిం నగర్ ఏరియాలోకి వెళ్తే మార్నింగ్ ఎంత ఉంటారో మీరు ఒకసారి చూడండి. ఫిలిం నగర్ ఏరియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. సో మనం చూసినట్లయితే ఇటు ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా. సో ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? కొంతమంది నిర్మాతలు అయితే ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళని చాలా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆ ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు అని కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటికి జరిగింది అనుకో, వాడిని చూసి ఇంకోటి భయపడతాడు. ఒకరిని కొట్టామనుకో, వాడిని నేను కొట్టే స్టైల్ చూసి నాకు భయపడాలి, ఒకడు ఆటోమేటిక్గా భయపడతాడు. సో వీడికి జరిగింది అనుకో, అమ్మో నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి వాడు కూడా ఇంకోటి తయారు చేయాలని కూడా భయపడతాడు. సో ఇట్ మేక్స్ సమ్ సెన్స్. ఎన్కౌంటర్ కానీ అలాంటిది ఏదైనా కొంచెం గట్టి శిక్ష చేయాలి. ఎన్కౌంటర్ అనేది ఒక చిన్న శిక్ష, ఎందుకంటే అది బుల్లెట్ తగిలే లోపే చచ్చిపోతాడు, తగిలిందంటే తెలిసే లోపే చచ్చిపోతాడు. దాంట్లో ఏముందని నొప్పి, కొంచెం గట్టి శిక్ష తినేసి చంపేయాలి అప్పుడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకే ఎన్కౌంటర్ చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళకు చేయడం అవసరం అంటారా? అక్కడ ప్రూఫ్స్ దొరికాయా? అక్కడ ప్రూఫ్స్ ఉంటే ఎన్కౌంటర్ చేయడంలో తప్పలేదు. ప్రూఫ్స్ లేకుండా ఎన్కౌంటర్ అనేది అది పోలీసుల మెడకే చుట్టుకుంటుంది. ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఏదైనా చంపేశారంటే ఒక మేక్ సమ్ సెన్స్. ప్రూఫ్స్ లేకుండా ఎన్కౌంటర్ అంటే వాళ్ళు మెడకే చుట్టుకుంటారు. ఇక్కడ 100% ప్రూఫ్స్ ఉన్నాయి. సో చంపడం అని కాదు, కానీ కొంచెం గట్టి శిక్ష చేయాలి. లైక్ జీవిత ఖైదీ, లేదా ఒక ప్రొడ్యూసర్లు అందరికీ సారీ చెప్పించడం, లేదా అలా పాతకాలంలో శిక్షలు ఉంటాయి కదా, అలాంటి ఏదైనా మంచి శిక్ష చూసి చేస్తే బెటర్. కానీ పోలీసులు ఇన్ని రోజులు కష్టపడి పట్టుకున్నాము రవిని అని అంటున్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళేం కష్టపడలేదు, రవి వాళ్ళ భార్యనే పట్టించింది అంటున్నారు. మరి పోలీసులు ఎంత కష్టపడ్డా వేస్టే కదా. వాళ్ళ వైఫ్ పట్టించిందా, అతనే దొరికాడా అంటే నేను థీరీస్ చూసాను. 2 థీరీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి వాళ్ళ వైఫ్ పట్టించింది అంటారు, ఇంకోటి ఏంటంటే తన ఆస్తులు అమ్ముకోవడానికి ఇండియాకి వచ్చాడంటే అప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు, అది పోలీసులే చెప్పాలి. మోర్ ఓవర్ తన వైఫ్ పట్టించిందా అనేది సెకండ్ ఆప్షన్. తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ వైఫ్ తనని చేతకాడు కానివ్వండి, సో ఈగో అటైన్ చేశాడు. సో ఏదైనా సరే ఒక రకంగా చాలామందిని దెబ్బతీశాడు. అది వాళ్ళ వైఫ్ పట్టించిందా, పోలీసులో పట్టుకున్నారో మనకు తెలియదు.
ఒక రకంగా చెప్పాలంటే పోలీసులే పట్టుకుంటారు. సో మనం చూసినట్లయితే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది జనాలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, సామాన్య జనాలు. సో మీరు సమర్థిస్తున్నారా ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం? అంటే ఇక్కడ 2 వ్యూస్ ఉంటాయండి, 2 కోణాలు ఉంటాయి. యాక్చువల్గా మెయిన్ చట్టపరంగా రవి గారు చేసింది చాలా తప్పు. ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది ఉంటారు. ప్రొడ్యూసర్లే కాకుండా ఇప్పుడు మీరు ఈసగూడ, ఇంద్రానగర్, వెంకటగిరి వెళ్తే కొన్ని వేలాది మంది కార్మికులు ఫిలిం ఇండస్ట్రీ నమ్ముకొని బతుకుతారు. సో సమస్య వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్లు కూడా, ఎందుకంటే కాస్ట్లీ. ఇప్పుడు బాహుబలి లాంటి మూవీ కావాలంటే సినిమా ఇండస్ట్రీకి బాగా డబ్బులు కావాలి, ఒక 400 crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మా డబ్బులు మాకు రావాలి కదా, ఇదో గుర్తుపెట్టుకోండి. ఏమంటే వాళ్ళకు మాకు కావాల్సిన డబ్బులు మాకు రావాలి, లాభం కావాలి కదా, ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఇక రవి గారు చేసేది ఏంటి, సినిమాను పైరేట్ చేసేస్తారు. ఓకే, చట్టపరంగా, కోర్టు పరంగా, న్యాయపరంగా ముమ్మాటికి తప్పు. కొత్తగా ఇంకోటి ఏం చూసామంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ జరిగింది, ఇది ముమ్మాటికి శిక్షార్హుడు. దీనికి మనము దానికి ఈ విషయంలో రవిని మనం సపోర్ట్ చేయలేము. అది కోర్టు పని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పని వాళ్ళు చేస్తారు. తర్వాత కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, డేటా, సమ్ కాంటాక్ట్ నెంబర్ కానీ, పాన్, ఆధార్ కార్డ్, సమ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అది లీక్ అయి ఉంటుంది, దాన్ని కూడా వెళ్ళాలి. సో చట్టపరంగా ఇవి తప్పే. 2 కోణాలు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు అనేది, నేను ప్రొడ్యూసర్ లాస్ అవుతున్న దానికి ఏకీభవిస్తాను. సినిమా బాగా తీస్తున్నారు కాబట్టి. కాబట్టి ఇండియాలో ఒక పాపులేషన్ 150 కోట్ల మంది ఉన్నారు. మనం ఫ్రీగా నమ్ముతున్నాము. సమ్ టైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ కూడా సినిమా హాల్ నడుస్తుంది. సినిమా గుడ్ మూవీ అయితే సినిమా హాల్కి వెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు అత్తారింటికి దారి ఉంది, సగం సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా హిట్ అయింది. సో నేను ఓటీటీలో చూస్తాను. నేను ఎగ్జాంపుల్, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఓటీటీలో సమ్ పైరేటెడ్ రవి గారిది ఐబొమ్మలో నేను చూస్తున్నా అనుకుందాం. నాకు టైం షెడ్యూల్ లేక, నాకు లీవ్ లేక, సమ్ బిజీగా ఉండి, లేదా నేను ఎక్కడో డిస్ట్రిక్ట్ అవుట్ కార్ట్స్లో ఉంటాను, నాకు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి నేను విలేజ్లో ఉండి, గ్రామస్తుని అనుకుందాం, పట్టణంకి వచ్చే సినిమా చూడలేను కదా. సో నేనేం చేస్తాను, నా విలేజ్లో కూర్చొని నేను సినిమా చూస్తాను, నచ్చిందనుకొని వచ్చేస్తాను. అందరూ ఐబొమ్మ ఆ పైరేటెడ్ సినిమా చూడం కదా, సినిమా హాల్కి వస్తాం. సో ఇండియాలో 150 కోట్ల మందిలో సినిమాలు చూసే వాళ్ళు ముందున్నారు. ఆ పాపులేషన్ నుండి డబ్బులు వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల, పైరేటెడ్ సినిమా వల్ల లాస్ అయ్యి, సినిమా బాగలేకపోతే లాస్ అయిన తప్ప ఈ ఓన్లీ పైరేటెడ్ వల్ల లాస్ అయిన సందర్భాలు లేవు. ఓకే, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉంది, అది మీకు కనబడట్లా. గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ ఏమో లాస్ అవుతుంటున్నాము. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక ప్రొడ్యూసర్స్ అంటున్నారు కదా, నేను ఎగ్జాంపుల్ ఐబొమ్మ ద్వారా సినిమా చూసిన, నాకు నచ్చింది అనుకోండి, ఇంకో ఇద్దరిని పట్టుకొని సినిమా హాల్కి వస్తా. సో ఐబొమ్మ వల్ల ఫిలిం ఇండస్ట్రీకి లాభమే జరుగుతుంది. ఇంకొక పక్క సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే 2 days అంతా సినిమా అభిమానులు ఉంటారు. వాళ్ళకి సినిమా అంటే ఒక అభిమానము, పిచ్చి అనొచ్చు, ఒక సినిమా ఆ కుతూహలం ఉంటుంది సినిమా చూడాలని. ఆ పాపులేషన్ మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఫస్ట్ 3-4 daysలో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓకే, రాకపోతే చెప్పండి, ఒక 20 years బ్యాక్ ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళ 20-30 years బ్యాక్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని? లాస్ అయి అంటున్నారు కదా. ఒక లాస్ అయితే ఇప్పుడు 20 years బ్యాక్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇప్పుడున్న ప్రొడ్యూసర్ అందరు వాళ్ళ పేరు చెప్పట్లేదు, ఫిలిం ఇండస్ట్రీ అప్పుడు 20-30 years బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, ఎన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేశారు, ఎన్ని సినిమాలకు లాభాలు వచ్చినాయి, మీరు ఎన్ని సినిమాలకు ట్యాక్స్ కట్టారు, ఐటీ రిటర్న్స్ కానీ జిఎస్టీ కానీ, మీరు చట్టపరంగా ఉన్నారా? ఓకే, మీరు చట్టపరంగా మీరు ఉన్నారా? మీకు లాస్ అవుతుందని మీరు అన్నారు కదా, మీరు చట్టపరంగా ఉన్నారా? మీకు ఎన్ని సినిమాల కలెక్షన్ వచ్చింది, జెన్యున్గా మీరు ఎంత ట్యాక్స్ కట్టారు? మీరు కూడా ఎస్కేప్ చేస్తున్నారు కదా ఏదో ఒక లూప్ పెట్టుకొని. ఓకే, సో ఇప్పుడు ఆలోచించండి, 30 years బ్యాక్ మీరు ఎక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సో ఓవరాల్గా లాభం వచ్చి ఒక సినిమా లాస్ రావచ్చు, లాభం రావచ్చు, మీ మిస్టేక్ ఉండొచ్చు. ఒక హీరోకు అన్ని కోట్ల 100 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు? నేను నెలంతా కష్టపడితే 30,000 రావట్లేదు సార్. ఒక ఆటోతో కష్టపడితే నెలకు 10,000 మిగలట్లేదు సార్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు ₹1,00,000 రావట్లేదు సార్. ఆయన ఏమున్నాడు సార్? ఒక హీరోకి అదనంగా ఏమున్నది సార్ చెప్పండి? ఒక హీరోకి అదనంగా ఏమున్నది సార్? ఇండియా బార్డర్లో కష్టపడే సైనికుడి కన్నా ఎక్కువ ఉందా? ప్రాణం పోసే డాక్టర్ కన్నా ఎక్కువ ఉందా? అంటే సినిమా యాక్ట్ చేస్తున్నారు, దాన్ని కానట్ల అభిమానులు తప్పుడట్లా హీరో ఉండాలి, కానీ అంత రెమ్యునరేషన్ ఎందుకు, అంత డబ్బులు తీసే? ఓకే, ఇక
పక్క పెడదాం. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు, సినిమా తీస్తున్నారు, చూస్తున్నారు. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పాయింట్. మీరు మన రవిని తప్పు పట్టే ముందు ఒక్కొక్క పాయింట్ ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నా అంటే, సినిమా బడ్జెట్ పెరిగిన మూడు ఏంటంటే మీరు టికెట్ రేట్ పెంచుకుంటున్నారు. చూడు, ధాన్యం రేటు పెరిగిందనేమో మనం పెంచట్లా, ఒక ఆటో కార్మిక్ నాడంటే మనం పెంచట్లే. బట్ ఇక్కడ సినిమాకు మీరు ఎక్కువ తీస్తారు, ప్రొడ్యూసర్ డబ్బులు అంటే ప్రభుత్వాన్ని మీరు ఏదో రకంగా ప్రలోభపరిచి ఏదో విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి టికెట్ రేట్ పెంచుకుంటున్నారు. ఓకే, టికెట్ రేట్ పెంచుకుంటే ఏమవుతుంది? సగటు మనిషి ఇండియాలో ఒక సగటు మనిషి బతకడం చాలా కష్టంగా ఉంది. ఇల్లు కిరాయి కట్టలేక, పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులు భవిష్యత్తు లేక సతమతం అవుతూ పర్సనల్ లోన్ తీసుకుంటూ బతుకుతున్న ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళు సినిమాకు మీకు 500 రూపాయల టికెట్, 800 రూపాయల టికెట్, 300 టికెట్ ఎందుకు ఎలా వస్తారు సినిమా హాల్కి? సో ఆటోమేటిక్ ఐబొమ్మ లాంటి, మీరు ఐబొమ్మ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇంకొక బొమ్మ వస్తాడు, ఇంకొక పర్సన్ వస్తాడు కదా. మీరు అక్కడ రూట్ కాస్ట్ను ఫైండ్ అవుట్ చేయాలి తప్ప అంటే మీరు సినిమాలో ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసుకొని సినిమా కాస్ట్ పెంచేసుకొని దాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. ఓకే, ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ వల్ల మీకు లాస్ అయింది ఐబొమ్మ వల్ల. ఓకే, మీ సినిమా వల్ల మధ్యతరగతి ప్రజలందరూ మేము లాస్ అవుతున్నాము, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేద్దామా, మీ మీద కేసు పుటప్ చేద్దామా? ఇప్పుడు రవిని వెళ్తే అరెస్ట్ చేయమని నిర్మాత మండలి ఎలా అడిగారో, ఇప్పుడు సగటు మధ్యతరగతి పౌరులు ఎంతమంది ఉన్నారు? సగటు మధ్య ఫిలిం ప్రొడ్యూసర్ల కంటే సగటు మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. సగటు మధ్యతరగతి ప్రజలు చాలా ఎక్కువ ఫిలిం ప్రొడ్యూసర్ల కంటే. వీళ్ళ తరపున ఒక కోర్టు సుమోటోగా తీసుకొని కేసు పుటప్ చేయండి. మధ్యతరగతి యొక్క రక్తాలు పిలుచుకు తింటున్నారు, సినిమా టికెట్లు పెంచేసుకొని వీళ్ళ మీద కేసు పుటప్ చేయండి. ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారని రవి మీద కేసు పెట్టారు. ఓకేనా, నేను తప్పు అనట్లేదు, అదే చట్టపరంగా తప్పే రవి మీద కేసు పెట్టారు. మధ్యతరగతి ప్రజలు పాపము ఫస్ట్ డే వచ్చే వాళ్ళంతా మామూలు సాధారణమైన చదువుకొని ఇంట్లో ఏం లేకపోయినా మీ సినిమా అభిమాన హీరో అని బ్లాక్ల టికెట్లు కొని 800 రూపాయల టికెట్ ఉండి అర్ధరాత్రి 2 గంటలకు 4 గంటలకు అట్లా కష్టపడి వస్తున్నారు. వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళ కాదు కదా, వాళ్ళు మీరు దోసుకుంటున్నారు కదా. సగటు మధ్యతరగతి ప్రజల నుండి సుమోటోగా హైకోర్టు స్వీకరించి వాళ్ళ మీద నిర్మాతల మండలి మీద కేసు వేయాలి. ఫస్ట్ కేసేద్దాం. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు బొమ్మ రవి దోసుకుంటున్న మా గండి కొడుతున్న లాభాలకు. సో ప్రజల యొక్క జీవన విధానానికి వాళ్ళ యొక్క డబ్బులు బతకలేకపోతున్నారు కాబట్టి మా జేబు గొల్ల కొడుతున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ మీద మనం కేసు పెట్టాలి. ఓకే, ఇది మధ్యతరగతి ప్రజల తరపున మీకు వస్తున్నాం. ఇక సినిమా అనేది అందుబాటులో అందరికీ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే సగటు మధ్యతరగతికి ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఎవరు ఉన్నారు? ప్రొడ్యూసర్లు ఎంత కాన్సెంట్, పాపులేషన్ ఎంత ఉంటారు? 0.1% ఉంటారు ప్రొడ్యూసర్. బట్ పాపులేషన్ ఎక్కువ. సో మెజారిటీస్లా మీరు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఇంత ఐబొమ్మ రవి గారికి ఇంత ప్రజాదరణ ఎందుకు ఉందంటే అతని వల్ల నష్టపోయేవాని కంటే లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నష్టపోయే ప్రొడ్యూసర్ వాళ్ళకంటే లబ్ధి పొందే చాలామంది మధ్యతరగతి ప్రజలు టైమింగ్ డబ్బులు లేకనో టైం లేకనో రాదు. అంతే తప్ప ఫిలిం ఇండస్ట్రీని ఆ మాత్రము వస్తున్నారు అంటే అంతే. సో మీరే సినిమా తగ్గించుకొని ఒక 2 days 3 days మంచిగా మీరే ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ అనుకోండి. నేను ఏమంటున్నా అంటే సినిమా ప్రొడ్యూసర్లు మీరు లేనిపోని ఆర్భాట రంగాలు చేసేసుకొని ఒక హీరోకి అంత నిర్మించడం అవసరం లేదు. సినిమా నిర్మించడానికి సరిపోయే డబ్బులు తీసుకోండి. ఒక ఫారిన్ లొకేషన్కి వెళ్తారా, ఇప్పుడు యానిమేషన్ గ్రాఫిక్స్ కోసం సరిపోయే డబ్బులు తీసుకోవాలి. అలా అప్పుడు ఆటోమేటిక్గా అప్రిసియేట్ చేస్తారు. ఒక హీరో ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను సార్, ప్రొడ్యూసర్లందరికీ నా కడుపుమంట కాదండి. మీకు ఎన్ని కోట్ల బిల్డింగ్లు ఉన్నాయి చెప్పండి. ఒక విల్లాలో ఎన్ని కోట్ల, 50 కోట్ల విల్లా ఉందా? ఓకే, 2 కోట్ల కార్లు ఒక 10 ఉన్నాయా ఇంటికి? ప్రొడ్యూసర్లకు, హీరోలకు, సొసైటీ వాళ్ళకి. మధ్యతరగతి ప్రజలకు ఏముందండి? వాడు సినిమా కోసం చూస్తే ఏమవుతుంది? మీతో పాటు సినిమా అంటే మీరు లాస్కమనట్లా, సినిమాకు వచ్చే ప్రజల వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, కొద్దిగా అటు వెళ్ళిపోతున్నాయి. మన దోశలో నీళ్ళు తీసుకుంటే తాగడం సరిపోయి నీళ్ళు వస్తున్నాయి, కొన్ని పోతున్న వాటిని ఎందుకు ఏడుస్తున్నారు? ఐబొమ్మ రవి వల్ల గండి కొడితే అది పోతున్నాయి. దోశ నీళ్ళు తాగేటప్పుడు మీకు సరిపోయే దాహం తీరుస్తుంది, మీకు డబ్బులు వస్తున్నాయి. మీ సినిమాకు కావాల్సిన డబ్బులు కానీ మీరు ఫ్యూచర్లో మీ తరతరాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి. ఇట్లా దోశలో నీళ్ళు తాగుతున్నాయి, సరిపోయినాయి. కింద పడకు ఎంగిలి వాటికి అడగకండి, అలా పోతాయి. ఏదైనా అంతే. ఒక చెట్టుకు జామకాయలు కూడా అంతే రాలిపోతాయి, కోతులు తింటాయి, పక్కడు ఎత్తుకపోతాయి, మిగిలితే అంతే. సినిమా ఇండస్ట్రీ వల్ల మీరు ఒకరికి మొత్తం ఎవడు పైరట్ చేయొద్దు, సినిమా మొత్తం నాకే రావాలి, లాభాలు మొత్తం కావాలి, నేనే తింటా అనేది అది పూర్తిగా స్వార్థం అవుతుంది. ప్రతి మధ్య ప్రజలు కనుక అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు సినిమా ఎక్కడ చూసినా వాడు ఇంటికాడ కూర్చొని చూసినా, పైరట్ బొమ్మ చూసినా, అసలు పైరట్ బొమ్మ చూస్తే మాకే కళ్ళు ఖరాబ్ అవుతాయి, మాకే చెవులు నొప్పి పెడుతుంది కదా, అది మాకే ఆనందమా? సినిమా బాగుంటే మళ్ళీ సినిమా చూస్తాం. చెప్తున్నా ఎందుకంటే ఐబొమ్మ రవి వల్ల మెజారిటీ ప్రజలు మాత్రం లాభ పొందారు. ఏదైనా ఉంటే ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రొడ్యూసర్ల మీద తీసుకోవాలి. వీరు సినిమా పేరు చెప్పుకొని సినిమా ముసుగులో వీళ్ళే పెద్ద దొంగలు.
ప్రొడ్యూసర్లు పేద దొంగలు అయితే అనుకుంటా. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి కూడా కామెంట్ చేయడం జరిగింది, ఈ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు సంఘ సేవలు చేయట్లేదు, ఎందుకు వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు. దీనిపై మీరేం చెప్తారు? నాకు రాజమౌళి గారు అంటే అమితమైన అభిమానం అండి. నేను ఆయనకు పెద్ద అది. సో ఆయన ఖచ్చితంగా బాధ ఏంటంటే ఆయన నమ్మి ప్రొడ్యూసర్లు 100 కోట్లు పెడతారు కదా చెప్పాను. సో దానికి గండు కొడతా నా భయం ఉండొచ్చు. బట్ అది నాట్ ఎన్కౌంటర్ చేయమని చెప్పారు కదా, అంతేనా? ఒక నిర్మాత కూడా అన్నారు ఏంటి, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే సమాజంలో ఒక మార్పు వస్తుందని అన్నారు. సో అంటే ఎన్కౌంటర్ చేయాల్సిన లిస్టులో మీరు చేరిస్తే ఫస్ట్ ఇతను ఉండడు, ఫస్ట్ ప్రొడ్యూసర్లు ఉంటారు, ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. ఓకే, బట్ ఈయన లాస్ట్లో ఉంటాడు. ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే రవి గారు లాస్ట్లో ఉంటారు. ఫస్ట్ ప్రొడ్యూసర్లు సినిమా పేరు ముసుగులు చెప్పుకొని 1000 కోట్ల 100 కోట్ల మాఫియా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ముందు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలా. అప్పుడు మధ్యతరగతి ప్రజలకు మంచిగా ఆనందంగా అందుబాటులో టికెట్ ఉంటుంది, సంతోషంగా మనం సినిమా చూడగలుగుతాం అట్లా. ఓకే, సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ పైరసీ మూవీస్ ఆగిపోయే అవకాశం ఉంటుందంటారా? అంటే టైమింగ్ అంటే చెప్ప కదా, లోపల కాజ్ రూట్ను ఫైండ్ అవుట్ చేయకపోతే అగైన్ ఇంకొక 2, 3, 4, 5 ఇయర్స్కి ఎవరైనా వస్తారు. నాకు తెలిసి ఐబొమ్మ రవి దగ్గర ప్లాన్ బి ఉంటుంది, అతనికి ఎలా తెలుసు. సాధారణంగా ఉద్యోగం చేసుకున్న ఎంప్లాయీస్ మనము ప్లాన్ బి గురించి ఆలోచించము. అతని కింద అవసరం సరిపోయేంత డబ్బులు బెయిల్ తీసుకోవడానికి లాయర్లకు డబ్బులు సమకూర్చుండొచ్చు, కింద టీం ఉండొచ్చు, ఇంకా వేరే అలా కాదు, అంత ఈజీ కాదు. దే ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ ఫెలోస్. ఓకే, మనం వాళ్ళను ఆగుతుందని అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఒక దొంగ పట్టుకొని ఇంకో దొంగ పుట్టలేదా? ఓకేనా, ఒక నక్సలైట్ పట్టుకొని ఇంకో నక్సలైట్ పుట్టలేదా? ఒక హీరో తర్వాత ఇంకో హీరో రాలేదా? ఒక మంచి ముఖ్యమంత్రి తర్వాత ఇంకో ముఖ్యమంత్రి రాలేదా? సర్టన్ టైం. సో ఇలాంటి అంటే రూట్ కాదు అది. ఇప్పుడు నేను చెప్పిందంతా అందుకని నేను విమర్శన కాదు. ఫిలిం ప్రొడ్యూసర్లు వాళ్ళ యొక్క సాధ్యమైనంత వరకు కాస్ట్ కటింగ్ చేసుకొని టికెట్ అందుబాటులో ఉంటే ఎవరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకోండి, ఫ్యామిలీ మొత్తం పోగలుగుతాం. 4 ఫ్యామిలీ 400 రూపాయలు ఒక 1000 రూపాయలు అయిపోతాయి ఎగ్జాంపుల్. అంతేగా మీరు టికెట్ 300 పెట్టారనుకోండి, 3000 రూపాయలు ప్రతి వారానికి 2 వారాలకు ఒక సినిమా చూడలేము కదా. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సినిమా అక్కడికి వెళ్ళి చూడాల్సిన. సో అందుబాటులో ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యము. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అందుబాటులో ఉంటే. సగటు మధ్యతరగతి కూడా మంచి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇలా రేట్లు పెంచితే ఏమవుతుందంటే అభిమానులు 1-2 రోజులు మాత్రం అభిమానులు కూడా వచ్చేవాళ్ళు కూడా చాలా బిదవాళ్ళు ఉంటారండి. ఆ సినిమాలో ఉన్న ఆతృత తప్ప నేరుగా మీరు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతో దోసుకుంటున్నారు. సో ఇప్పుడు రవికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? అని చెప్తాను అంటే రవి గారికి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే నిన్న చూసిన వార్తల ప్రకారము మనీ లాండరింగ్ జరిగింది. అది ఎంతవరకు జరిగిందని దాన్ని పరిశీలించి దానికి తగిన శిక్ష ఆయుష్లో మాత్రం. ఒక పైరటీ విషయంలో సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ యాక్సెప్ట్ ద రవి అమెరికన్. బట్ మనీ లాండరింగ్ అనేది అది చాలా క్షమించరాని నేరము. అది ప్రభుత్వం కానీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ చూస్తారు. దాన్ని మాట్లాడడానికి యాజ్ ఏ గుడ్ సిటిజన్ నాకు ఉండదు. బట్ చట్టపతి అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఇలాంటి మనీ లాండరింగ్ ఎంతమంది చేయలేదని బెట్టింగ్ యాప్స్ పెద్ద హీరోలు చేస్తారు, వాళ్ళు తప్పించుకోగలిగినా కానీ బట్ తప్పే అంటాము. తర్వాత ఇంకోటి ఇన్ఫర్మేషన్ డేటా లీక్ అయిందని చెప్తున్నాము. ఇంకోటి ఈ రవి గారికి నా నాలెడ్జ్ని చాలామంది టీమ్ ట్రైనింగ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకోవడమా, మన గవర్నమెంట్కి సెక్యూరిటీ యూజ్ అవుతారా, అతనికి సరైన జీవనోపాధి కల్పిస్తే ఈవెన్ వ్యక్తిగతంగా డబ్బుల్లో లేక అవమానపడి ఫ్యామిలీ డిస్టర్బ్ అయినప్పుడు ఏమైందా నేను నిర్మిస్తాను. మీరు సినిమా చూసారుగా జెంటిల్మెన్ మహేష్ బాబు సినిమా ఉంటుంది, లవ్ని యాక్సెప్ట్ లేకుంటే నేను మళ్ళీ ఇంకా రెచ్చిపోతా అంటారు కదా. సో కుటుంబ సంబంధాలు ఏమైనా సైకిల్గా ఇబ్బంది పడ్డప్పుడు మన సమాజం గౌరవించిన సందర్భాల్లో తప్పుడు దారి వెళ్ళుకుంటారు. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే డబ్బున్నోనికి నమస్తే పెడుతున్నాం, డబ్బున్నోనికి విలుస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా న్యాయంగా ఎవడు బతుకుతారండి? న్యాయంగా ఉన్నంతలో ఎవడు బతుకుతున్నారు చెప్పండి? సో మనం అంటే మనలో మిస్టేక్ పెట్టుకొని రవిని ఎన్కౌంటర్ చేయాలా, రవిని అరెస్ట్ చేయాలనుకున్న పొరపాటు. నువ్వు ఒక మంచి వ్యక్తికి నమస్తే పెట్టినావు అనుకోండి, నాకు మంచి వ్యక్తిని గౌరవించావు అనుకోండి, ఎవరు తప్పుదారి చేయరు కదా. ఆయనకు అవసరం ఏమున్నా చెప్పండి? ఫ్యామిలీ వాళ్ళు పెట్టి కరీబేంది వీళ్ళకి ఎక్కడో పోయి దొంగలాగా బతకాల్సిన అవసరం, అండర్గ్రౌండ్ బతకాల్సిన అవసరం ఆయనకు కూడా ఉండదు కదా. కాబట్టి చెప్తున్నా ఏంటంటే మనం మారినంత వరకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ మనము మంచిగా ఉండాలా, డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరైనా గౌరవించాలా. సాధ్యమైన మనం కూడా యాజ్ సగటున మనం కూడా సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కొని చూడాలి. అది మన యాజ్ ఏ సిటిజన్గా మన పద్ధతి. ప్రొడ్యూసర్లు ఇలా ఇబ్బంది జరిగితే ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. సగటు మనిషి ఇలా చూస్తూనే ఉంటాయి. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఇక్కడ ఎవరు ఆపలేము. ఇవాళ ఒక్కరు అరెస్ట్ చేసినంత మాత్రాన అది ఈ ప్రాబ్లం ఇలా ఉంటే మాత్రం ఇంకో చాలా వచ్చేస్తాయి. సో ఓకే, ఇప్పుడు మనతో అరుణ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి గురించే మాట్లాడుతున్నారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు. ఒక విధంగా ఇది పైరసీ ఏ విధంగా చేసినా తప్పే. కాకపోతే ఇది బేస్ ఆలోచించాలి మనం. టికెట్ రేట్స్ అంత ఎక్కువ లేకపోతే పేదవాళ్ళకి వాళ్ళు వచ్చి చూడలేవారు కదా.
ఫస్ట్ డే నుంచి 1 వీక్ వరకు టికెట్ రేట్ 800, 1000 రూపీస్, 1500 ఎవరు పెడతారు మల్టీప్లెక్స్లో? మళ్ళీ దానికి తోడు పాప్కార్న్ రేటు 500 అలా ఎక్స్ట్రా ఉంటే పేదవాళ్ళు ఎలా చూస్తారు? ఇవి ఒక విధంగా పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు అనుకోవాలి. పైరసీ అనేది ఎట్లయినా తప్పే, కాకపోతే ఇది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ఈ పైరసీ మూవీస్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా? లేదు, ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇంకా 99 మంది పుట్టుకొస్తారు. ఏదైనా అంతే కదా, రెవల్యూషన్ ఎక్కడైనా సరే ఒకరిని అనగదొక్కితే ఇంకొక 100 మంది పుట్టుతూనే ఉంటారు. బేస్ సమస్య ఎక్కడ ఉన్నదని మనం ఆలోచించాలి. మెయిన్ టికెట్ రేట్స్ తగ్గిస్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన పైరసీ చేసేవాడు కాదు, పేదవాళ్ళు చూసేవాళ్ళు కాదు. సో ఎందుకు ఎక్కువ సామాన్య ప్రజలే ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మా నాయకుడు అయినా మా కోసం ఇదంతా చేశాడని చాలామంది అంటున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన పేదవాళ్ళు, ఆయన వ్యూవర్స్ చూడండి ఒకసారి, అందరు పేదవాళ్ళే ఉంటారు. ఎవరు డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్ళి మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే చూడగలుగుతారు, కానీ పేదవాళ్ళు చూడలేవారు కదా. సో అరెస్ట్ చేయడం కూడా తప్పే. సో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఈ పైరసీ మూవీ చేసేవాళ్ళు సంఘ సేవలు చేయట్లేదు, ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని థియేటర్లో మూవీ చూడండి అని అన్నారు. రాజమౌళి గారు టికెట్ రేట్ తగ్గించే విషయంలో ఎందుకు మాట్లాడు? టికెట్ పెంచే విషయంలో సపోర్ట్ చేస్తాడని తగ్గించే విషయంలో చేయడా? ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మడి రవికి చాలామంది కొంతమంది నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వద్దు అని అన్నారు. సమర్థిస్తారా అసలు మీరు? ఎన్కౌంటర్ చేసే అంత తప్పేం చేశాడు? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఏమైనా చేశాడా? చేయలేదు కదా. సో ఫైనల్గా ఏమంటారు, ఈయనకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు. భారతదేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. చిన్న సమస్య, ఒక్కోసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాలి. సో ఇప్పుడు మనతోని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరు ఐబొమ్మలో మూవీస్ చూసేవాళ్ళ? చూసేవాళ్ళం. సో మన రీసెంట్గా ఇమ్మడి రవి కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది లేదండి, కానీ అది కూడా ఒక రకంగా కరెక్టే అండి. ఎందుకంటే ప్రైవసీ మూవీస్ అనేది కరెక్ట్ కాదు, కానీ మూవీ టికెట్స్ కూడా రేట్లు పెంచడం వల్ల మేము దాన్ని చూస్తున్నాం, లేదంటే దాన్ని మేము ఎంకరేజ్ చేయం. కానీ ఒక రకంగా అది తప్పని మేము అనుకుంటున్నాం. మూవీస్ టికెట్స్ రేట్స్ తగ్గితే మేము ఐబొమ్మ జోలికి వెళ్ళాం కదా, అందువల్ల మేము అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మా నాయకుడు రవిని అరెస్ట్ చేయడం తప్పు, ఆయనను వదిలేయాలని చాలామంది సామాన్య ప్రజలు కూడా అనడం జరుగుతుంది. ఏమంటారు? సామాన్య ప్రజలు ఎందుకు రవికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అది తను ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి ఆ ప్లాట్ఫామ్ పెట్టారని మేము అనుకుంటున్నాం. అసలు ఏం జరిగిందని మాకు పూర్తిగా మాకు తెలియదు కదా అని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడం వల్ల పైరసీ మూవీస్ ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇతను ఒక్కరినే అరెస్ట్ చేశారు, ఈయన తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? ఏమో ఉండొచ్చు, వాటి గురించి పూర్తిగా మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే రవికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా అయితే కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు, మీరు సమర్థిస్తారా? ఇవన్నీ మాకు తెలియదండి, అసలు దానికి ఏ సెక్షన్లు ఉంటాయి ఏంటో అనేది తెలిసిన బట్టి మాట్లాడతాం, కానీ వాటి గురించి మాకు తెలియదు కదా. జస్ట్ అది ఏంటి పైరసీ మూవీ చూడాలా లేదా అనేది గురించి మీరు అడిగారు. దాన్ని చూడకూడదు, కానీ సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గిస్తే మా అలాంటి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అని అనుకుంటున్నాం. సో మనం చూసినట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఇలాంటి పైరసీ మూవీస్ చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా అని అన్నారు. మేము సపోర్ట్ చేయట్లేదండి, అలాంటి సినిమా టికెట్లు తగ్గిస్తే మేము దాన్ని ఎంకరేజ్ చేయం కదా, అట్లా జోలికి కూడా పోం కదా అని చెప్తున్నాం. అంటే దీనికి రాజమౌళిని ఏమంటున్నారంటే చాలామంది ప్రజలు, మీరు కూడా ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా, ఎవరికి హెల్ప్ కూడా చేయట్లేదు, అట్లానే టికెట్ రేట్స్ కూడా తగ్గించట్లేదు, మీ మూవీ ఏదైనా వస్తే 1000 పైనే ఉంటుంది అని అంటున్నారు. అది నిజమైన, 1000 రూపాయల టికెట్ తక్కువ ఉండలేదు. అది 1000 రూపాయల టికెట్ అంటే మా అలాంటి వాళ్ళకి చాలా కష్టం, ఒక ఫ్యామిలీ కూడా కష్టం కదా. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక జస్ట్ పైరసీ మూవీ చేయడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందని మనకు తెలుసు, సో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసే అంత పెద్ద శిక్ష అవసరం అంటారా అతనికి? నాకు తెలిసి అంత పెద్ద శిక్ష ఉరియడం అనేది కష్టం అండి, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి పోయింది వీళ్ళకి ఎలా వేస్తారు అనేసి నా ఉద్దేశం. సో మనం చూసినట్లయితే ఇప్పుడు దీంతో అయిపోద్దా పైరసీ మూవీస్ క్రియేట్ చేయడం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారా? ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడంతో అయిపోద్ది అంటున్నారు. అలా అయితే అది ఎప్పటికైనా ప్రైవసీ అనేది ఎప్పుడు కంప్లీట్గా వెళ్ళదు, ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఈ టికెట్స్ హైక్ అయిపోతే అవి వస్తూనే ఉంటాయి, ఎలా అయినా వస్తాయి. ఒక అరెస్ట్ అయినంత మాత్రాన అవి రాకుండా అయితే వెళ్ళవు.
సో ఇప్పుడు పైరసీ మూవీస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గిస్తారంటారు అసలు ఆ నిర్మాతలు? అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మాకెలా తెలుస్తుంది? సో మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? చూస్తాం మేడం. సో ఇమ్మడి రవిని అయితే రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేశారంటారు? చేయను మేడం, నేను సపోర్ట్ చేయను. అంటే మీరు ఓన్లీ ఇమ్మడి రవికే సపోర్ట్ అంటారా? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే బయట ఎలా ఉన్నాయంటే సమాజం సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా పెంచుతున్నారు. కావున మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే హై ప్రైజెస్ పెట్టి చూడాల్సి వస్తుంది. కావున అదే రవి చేసిన మూవీస్ పైరసీ ఇది కానీ కొంచెం అంటే మధ్యతరగతికి అందేలా ఉన్నాయి కనుక నేను సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడు కేవలం వాళ్ళు టికెట్ రేట్స్ పెంచడం వల్లే ఇంత టికెట్ రేట్స్ ఉన్నాయి, అందుకే మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? ఎస్ మ్యామ్. సో మనం చూసినట్లయితే ఇప్పుడు రాజమౌళి కూడా అన్నారు వాళ్ళు ఏం సంఘ సభలు చేయట్లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీరేమంటారు? మరి రాజమౌళి కూడా సంఘసేవ ఏం చేయట్లేదు కదా మేడం. వాళ్ళు కూడా రేట్లు చాలా పెంచి మధ్యతరగతి దగ్గర వాళ్ళ కడుపును కొడుతున్నారు కనుక రాజమౌళి చేసింది కూడా కరెక్ట్ కాదు మేడం. ఆ బడ్జెట్లో ఎవరు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారు కానీ వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ఉండాలని ఎప్పుడు అనుకోరు కదా మేడం ప్రజలు. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి మా నాయకుడు, ఆయన మా దేవుడు, మాకు ఫ్రీగా సినిమాలు చూపించారని చాలామంది అంటున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం మేడం. ఇందులో రవి ఒక్క సమస్యగా చూస్తున్నారు కానీ చాలా సమస్యలు ఉన్నాయి మేడం స్టేట్లో. ఒక రేపిస్ట్ కానీ దీని పరంగా కానీ చాలా ఉన్నాయి. అవి ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత ఇవి చూస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం మేడం. సో కొంతమంది నిర్మాతలు ఉన్నారు, ఇటు ఇమ్మడి రవిని ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వదని చాలామంది అంటున్నారు, కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్స్. దాన్ని మీరేమంటారు? దీన్ని ఎన్కౌంటర్గా అంటే టెర్రరిస్టులు చాలామంది మొన్న బాంబ్ బ్లాస్ట్ అయింది, వాళ్ళని ఫస్ట్ చేయాలి మేడం, వీళ్ళని కాదు. For more videos like this, subscribe Big TV channel.